పూర్వకాలంలో మధురా నగరంలో వల్లభదాసు అనే శ్రీకృష్ణ భక్తుడుండేవాడు. అతడికి శ్రీకృష్ణ భగవానుడు అంటే ఎంతో భక్తి. ఎప్పుడు ఆ గోకుల నందనునే తలుస్తూ కాలం గడిపేవాడు. తనకు సంతోషం కాని కష్టం కాని కలిగినా ఆ స్వామికి విన్నవించుకునేవాడు. వల్లభదాసు పూర్తి భక్తి పర్యవశంలో మునిగి తేలుతూ ఒక్కసారి ఆ గోపాలకృష్ణుడు తన ఎదురుగా ఉన్నట్లు తలిచి మాట్లాడేవాడు. అతడికి అనన్య భక్తి చూసి చుట్టుపక్కల ఇళ్లవారు ఎంతో ఆశ్చర్యపోయేవారు. వల్లభదాసు ప్రతిరోజు మధురలోని శ్రీకృష్ణ మందిరానికి ఉదయాన్నే వెళ్లి స్వామిని దర్శించేవాడు. స్వామి దివ్యమంగళ స్వరూపం చూసి ఎంతో ఆనందించేవాడు. దృష్టిలో ఉన్న అందమంతా ఆ గోపాలకృష్ణునిదే. తలపై నెమలి పింఛం, పెదవులపై విశ్వం, మొత్తానికి రక్షా కవచంగా కనిపించే చక్కటి చిరునవ్వు. ప్రతిరోజు క్రమం తప్పకుండా మందిరానికి వచ్చి ఆ గోపాలుని సేవించే వల్లభదాసు భక్తికి అందరూ ఎంతో సంతోషపడేవారు. రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాటి రాత్రి వల్లభదాసుకి ఎంతో జ్వరం వచ్చింది. మరుసటి ఉదయం కొంచెం తగ్గిన విపరీతమైన నీరసంతో అడుగు తీసి అడుగు ముందలకు వేయలేకపోయాడు. అయ్యో, ఇంత నీరసంగా ఉందే, ఈరోజు ఆ స్వామిని దర్శించలేనా, మురళీనాదం వినలేనా అని బాధపడుతూ మంచం మీదనే పడుకున్నాడు. ఇంతలో ఒక చిన్న పిల్లవాడు పరిగెడుతూ ఇంట్లోకి వచ్చాడు. వల్లభదాసు వద్దకు వచ్చి, ఎక్కడి నుంచి వచ్చావు నాయనా అని అన్నాడు. అప్పుడు ఆ బాలుడు, ఈ ఊరంతా నాదే అని చిలిపిగా నవ్వుతూ అన్నాడు. తన చేతిలో ఉన్న వెన్న కొంచెం వల్లభదాసుకు ఇచ్చాడు. శ్రీకృష్ణ మందిరం నుంచి తెచ్చానని చెప్పాడు. ఇంతలో ఆ బాలుడు వల్లభదాసు మంచం మీద కూర్చొని తనతో తెచ్చుకున్న వేణువును చక్కగా ఆలపించాడు. అలా 5 నిమిషాల వేణునాదం విన్న వల్లభదాసుకు నిద్ర పట్టింది. నెమ్మదిగా కన్నులు మూసుకొని గాఢ నిద్రలోకి జారుకున్నాడు. 1 గంట తర్వాత మెలకువ వచ్చిన వల్లభదాసుకి ఆ పిల్లవాడు కనిపించలేదు. ఇంతలో వారింటి పక్కనే ఉండే కేశవబాయి వల్లభదాసు ఇంటికి వచ్చి, ఏమి స్వామి, ఈరోజు ఆలయానికి రాలేదు అన్నాడు. వల్లభదాసు అతడితో తనకు జ్వరం వచ్చిన సంగతి చెప్పాడు. ఇంతలో కేశవబాయి అతడి మంచం పక్కనే చిన్న పిల్లగ్రోవిని చూశాడు. వెంటనే అతడు వల్లభదాసుతో ఇలా అన్నాడు, ఓ స్వామి, ఈ ఉదయం ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఎంతో ఆందోళనతో ఉన్నారు. స్వామివారి చేతిలోని దివ్య మురళి మాయమైంది. ఎలా, ఎవరు దొంగలించారు అని అందరూ ఆందోళన చెందారు. ఎంత వెతికినా ఎక్కడ కనిపించలేదు. ఇదిగో ఇక్కడే నీ చెంతనే ఉన్నది. నీవు ఎంతో పుణ్యం చేసుకున్నావు. ఆ గోపాలుడే స్వయంగా మీ ఇంటికి వచ్చి వేణునాదం వినిపించాడు అని అన్నాడు. సాక్షాత్తు ఆ చిన్న కృష్ణుడే తన వద్దకు వచ్చి తన ప్రసాదాన్ని ఇచ్చి వేణుగాదం వినిపించి మరీ వెళ్ళాడని తెలుసుకున్న వల్లభదాసు ఆనందానికి అవధులు లేవు. ఆ స్వామి భక్తవత్సల్యానికి ఎంతో సంతోషించాడు. ఇప్పుడు వల్లభదాసు, కేశవబాయి ఇద్దరు కలిసి ఆ వేణువుని తీసుకొని శ్రీకృష్ణ మందిరానికి వెళ్లి జరిగిన విషయమంతా వివరించారు. అక్కడ వారందరూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ వల్లభదాసుపై కురిపించిన ప్రేమానురాగాలకు ఎంతో సంతోషించారు. శ్రీకృష్ణుల వారికి తన భక్తులంటే ఎంతో ప్రేమ, ఎంతో అనురాగం. తననే సర్వస్వంగా భావిస్తూ జీవించే వారిని ఎల్లవేళలా ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతుంటాడు.